హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈనాటి ఈ వీడియోలో జిఎఫ్ఎల్లో భాగంగా గణితంలో ప్రాథమిక తరగతులకు సంఖ్యావాచకం 8 రకాలుగా చదివే విధానం గురించి ఒకసారి చూద్దాం. 1, పైనుండి కిందకి, అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఆ విధంగా. 2, కింద నుండి పైకి 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఈ విధంగా. 3, జిగ్జాగ్ అంటే 25, 16, 27, 18 ఆ విధంగా క్రాస్ చేస్తూ చదివించడం. 4, క్రాస్ పద్ధతి దీన్ని కర్ణ పద్ధతి అని కూడా అంటారు. ఏ క్రాస్ అయినా మనం ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100, 89, 78, 67, అలాగే 67, 78, 89, 100 ఆ విధంగా కూడా. 5వది మధ్యలో లెక్కించడం, అంటే మనం పాయింటర్ తీసుకుని మనం ఎక్కడైతే పాయింటర్ పెడతామో ఆ నెంబర్ విద్యార్థులు చెప్పాలన్నమాట. 6, క్రమ పద్ధతి, ఇది మనకు తెలిసిన విధానమే, ఎప్పుడు రోజు ఉపయోగించే విధానమే. 7, ఎడమ నుండి కుడికి 1, 11, 21, 31, 41 ఆ విధంగా. 8, కుడి నుండి ఎడమకి, అంటే వెనక్కి నుండి 91, 81, 71, 61, 51, 41, 31, 21, 11, 1 ఈ విధంగా 8 రకాల పద్ధతుల్లో మన సంఖ్యావాచకం చదివించినట్లయితే విద్యార్థులకి చక్కగా అంకెలు గుర్తుపెట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.